2019-24 జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసిన పిల్లి అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యం అనంతబాబే స్వయంగా అతను హత్య చేసిన తర్వాత శవాన్ని ఇంటికి చేర్చాడు. మనం స్విగ్గీలో జొమాటోల్లో ఫుడ్ డెలివరీ చేయడం చూస్తుంటాం. ర్యాపిడోల్లో మనం ఏదైనా వస్తువు బుక్ చేస్తే అది కొరియర్ అవటం చూస్తుంటాం. అంటే బరితెగింపు, కండకావరం, అహంకారానికి, అధికార దర్పానికి పరాకాష్ఠది. నేనే బాడీని మీ ఇంటికి తీసుకొచ్చా, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మీకు చేతనైంది చేసుకోండి అనే ఒక సవాలు ఒక పేద కుటుంబానికి విసిరాడు అతను. అంటే అంతటి సవాలు విసరటానికి అతను కలిసి వచ్చిన అంశాలేంటి అంటే అధికారం, హోదా, డబ్బు, పరపతి. ఈ 4 ఉంటే ఎంత గంభీరమైన నేరాలకు పాల్పడ్డా, ఎంత క్రూరత్వానికి పాల్పడ్డా, తమకున్న అధికారంతో, డబ్బుతోటి, తమకున్న పరపతితోటి ఆ కేసు నుంచి బయటపడగలము అని చెప్పని ఒక ధైర్యంతో ఆ రోజు అనంతబాబు, నేడు అనంతబాబు సతీమణి వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో నేడు తప్పనిసరిగా విచారణ సంస్థ ఎదురు హాజరై తీరాలని ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు లక్ష్మీదుర్గ కనీసం ఎట్టకేలకు అంటే సుమారుగా 4 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత అయినా సరే నేడు విచారణకు హాజరు కావడం జరిగింది. ఒక ఎమ్మెల్సీ సతీమణి అయ్యి ఆ ఎమ్మెల్సీ స్వయంగా ఒక హత్యకు పాల్పడితే ఆ స్పాట్ లో ఆమె కూడా అక్కడ ఉన్న వ్యక్తి అయ్యుండి కూడా విచారణాధికారులకి వాస్తవాలు తెలియజేయకుండా, విచారణకి దొరకకుండా ఇన్నాళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న లక్ష్మీదుర్గ నేడు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతోటి తప్పనిసరిగా సరెండర్ అయి తీరాల్సిందే, విచారణకు హాజరై తీరాల్సిందే అని ఇచ్చిన ఆదేశాలతోటి నేడు విచారణకు హాజరు కావడం జరిగింది.